సో వైఎస్ఆర్సీపీ భయపడుతూ ఉంటే జనసేన టీడీపీ మీతో పొత్తు కోసం ముందుకు వస్తున్నాయా? అయితే అక్కడ సీట్ల షేరింగ్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరవుతారు మరి? చంద్రబాబు ముష్టి అయితే తీసుకుందాం రెడీగా ఉన్నారు. సో కృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీర్వాదం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే నాయకులు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోసం, ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం తిరుగుతున్న నేతలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం కూడా హాస్యాస్పదం అవుతుంది. శక్తి సామర్థ్యాలు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవటం వేరు, మా పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షులు కలవట్లే. ఇక్కడ అదేమన్నా చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ మీ ముష్టి కోసం ఏమన్నా ఇచ్చేస్తున్నారు, వాళ్ళని అడగండి. మేము ఒక ముఖ్యమంత్రిగా అవతల ప్రధానమంత్రి అన్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలు కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోసం, వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడం కోసం, కాంట్రాక్ట్లు కాపాడుకోవడం కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. కృష్ణ గారు, బీజేపీ శక్తి సామర్థ్యాలు పెరిగాయి అనుకుంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది బీజేపీ అవుతోంది కదా. అక్కడ సీట్ల షేరింగ్, ఓట్ల షేరింగ్, వీటన్నిటితో పాటుగా పవర్ షేరింగ్ అనే దాని మీద కూడా డిస్కషన్స్ అవుతున్నాయా? తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజు రెండు స్థానాల నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు 300 పై తిరుగుతూ ఉన్నాము. మూడోసారి కూడా 350 పైనే మళ్ళీ కేంద్రంలో బీజేపీ, ఓన్లీ బీజేపీ 350+ తో ఉంటుంది ఎన్డీఏలోనే. కాబట్టి బలంగా ఢిల్లీలో చాలా బలంగా ఉన్నాం. అలాగే గల్లీలో కూడా మేము డబుల్ ఇంజిన్ పరిపాలన తీసుకురావాలి అని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో కూడా ఫోకస్ చేయడం జరిగింది. మీరు పక్కన చూసిన తెలంగాణ చూస్తే గతంలో 1% బిలో ఉన్న షేరింగ్ ఈ రోజు ఏ పర్సెంటేజ్ వచ్చింది? మనం 8 సీట్లు. అయితే కృష్ణ గారు